హాయ్ అల్లండి వెల్కమ్ టు ఈ రోజు అయితే ఒక మంచి సినిమా రిలీజ్ అయింది. ఎందుకంటే హనుమాన్ తర్వాత మంచి పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేసిన తేజు ఈ రోజు అయితే ఖచ్చితంగా ఒక మిరాయి సినిమాతోనైతే వచ్చాడు. మంచి బజ్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా గురించి ముఖ్య విశేషాలు ఏంటంటే సీజీ నెక్స్ట్ లెవెల్ చేయించారండి. సీజీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఇది పీపుల్ మీడియాకి ఫస్ట్ ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. పీపుల్ మీడియా సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సినిమా వాళ్ళు ఒక మంచి సినిమాని అందించారు. ఎందుకంటే ఈ సినిమాతో ఎందుకంటే వాళ్ళకు ఒక ఫస్ట్ హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు పీపుల్ మీడియాకి ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా విశేషాలు ఏంటంటే ఇది పార్ట్ 2 కూడా ఉండబోతుంది. ఈ సినిమా ఒక అద్భుతమైన సీజీతో, ఒక దేవుడితో, ఒక ఇతిహాస గ్రంథాలతోనైతే 9 గ్రంథాలు, ఆ గ్రంథాలు దొరికితే దాంతో అమరత్వం వస్తుందని చెప్పేసి కూడా అలాంటి పాయింట్ తీసుకొని అయితే సినిమా చేయడం జరిగింది. ఇందులో మనోజ్ కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. విలన్ క్యారెక్టర్లో కరెక్ట్గా ఒదిగిపోయాడు. మనం గతంలో అయితే హిందీ నుంచి కానీ వేరే లాంగ్వేజ్ నుంచి కానీ తెచ్చుకోవడం ద్వారా ఇప్పుడు ఇతను ఇక్కడ నుంచి చేయడం, ఒక తెలుగు ఒక నెక్స్ట్ లెవెల్ హీరో కమ్ విలన్గా తయారవడం కూడా ఒక హర్షించదగిన విషయం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఎందుకంటే మంచి మనోజ్ ఎందుకంటే చాలా సినిమాలతో బిజీ అవుతాడు క్యారెక్టర్. ఎందుకంటే ఇకపోతే తేజ కూడా ఎందుకంటే తన క్యారెక్టర్ని అర్థం చేసుకొని, తన బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఒక సూపర్ న్యాచురల్ కథలు ఎంచుకొని ఇలాగే కథలు తీసుకోవడం. హనుమాన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా తీయడం జరుగుతుంది. హనుమాన్లో సూపర్ న్యాచురల్ పవర్స్తో అందరినీ మెప్పించి, అంటే ఒక ఏజ్ గ్యాపే లేకుండా చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి సమానమైన సినిమా తీసేసి ఒక మంచి పేరైతే తీసుకొచ్చుకున్నాడు సినిమా. ఈ సినిమా కూడా మిరాయి కూడా ఖచ్చితంగా ఒక ఫ్యామిలీతో కాకుండా అందరు చిన్నపిల్లలు ఫ్యామిలీతో కూడా తీసుకురావడం జరిగింది. ఒక మిరాయి అనే ఆయుధంతో తీసుకొని ఆ సినిమా కూడా ఎందుకంటే ఒక మంచి ఎందుకంటే ఒక బజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఏరియా నుండి కూడా ఒక మంచి బజ్ అయితే వస్తుంది సినిమా. ఇది ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టగలుగుతుంది. కానీ హనుమాన్ కూడా ఎందుకంటే హనుమాన్ సినిమా రిలీజ్ అయినప్పటికీ సంక్రాంతి సినిమాకి ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక సినిమా చూడాలనే ఉద్దేశంతోనే సినిమా చూసి కలెక్షన్ల పరంగా అది ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా కూడా ఎందుకంటే కలెక్షన్ల పరంగా చెప్పకపోయినా ఒక మోస్తారు కలెక్షన్స్ అంటే ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే సొంతం చేసుకున్నాడు తేజ కెరియర్లో. అటు డైరెక్టర్ని కూడా ఎందుకంటే కెమెరామెన్, ఎడిటర్, ఎవ్రీథింగ్ అతనే కాబట్టి కార్తిక్ కూడా ఘట్టమనేని గారిని ఎందుకంటే తనను కూడా అప్రిషియేట్ చేయడం. ఎందుకంటే ఈ సినిమాతో ఒక పాన్ ఇండియా సినిమా మళ్ళీ ఒక యానిమేషన్ మూవీ కాకుండా గతంలో ఒక యానిమేషన్ సినిమా రిలీజ్ అయ్యి 300 కోట్లు 400 కోట్లు వచ్చిందని చెప్పుకోవడం కాదు, పర్ఫెక్ట్గా యానిమేషన్ చేసి రెండరింగ్ చేసి తనకు ఎందుకంటే కష్టపడి బాగా వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేసిన తర్వాత ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. తేజ సజ్జ కూడా తనకి బాడీ లాంగ్వేజ్ కాబట్టి సూపర్ న్యాచురల్ పవర్స్ ఎంచుకొని తను ఈ సినిమా చేయడంతో ఎందుకంటే ప్రేక్షకులందరికీ దగ్గర అయ్యాడు. అతను మరి కామన్గా సబ్జెక్టులు ఎంచుకోవడం కూడా ఇంపార్టెంట్. ఒక హీరోలు చిన్న సినిమా ఎందుకంటే లవ్ సినిమా కాకుండా ఈ సినిమా కాకుండా ఒక సూపర్ న్యాచురల్ పవర్స్, ఒక మైథలాజికల్ మూవీస్ లాగా తీసుకొని ఒక దేవుడిని యాడ్ చేసి, గతంలో హనుమాన్ సినిమా కూడా హనుమంతుడిని యాడ్ చేసి ఇందులో రాముడిగా యాడ్ చేసి ఇది పార్ట్ 2లో కూడా ఒక సర్ప్రైజ్ హీరోగా ఒక ప్రముఖ హీరో కూడా వస్తాడు. మీరు కూడా చూసి ఖచ్చితంగా ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.